హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి తిరుమల శనివారాలు మొదటి వారం పూజను నేను ఎలా చేసుకున్నాను, ఆ విశేషాలతో పాటు రెగ్యులర్గా నా డైలీ రొటీన్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? తెల్లవారుజామున టైం 4:30 అవుతుంది. ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత గుమ్మాన్ని కూడా తడిబట్ట పెట్టి శుభ్రపరచుకున్నాను. మనం ఎర్లీ అవర్స్లో చేసే పనులకి రోజులో మిగతా టైంలో చేసే వర్క్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది చూస్తే మైండ్కి రిలాక్సింగ్గానైనా, ఫిజికల్ యాక్టివిటీగానైనా, లేకపోతే పాజిటివ్ వైబ్స్ని తీసుకురావడానికైనా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ టైంలో వర్క్ చేయడం. ఒక విషయం చెప్పాలంటే, మనం రోజులో పని చేయడానికి కేటాయించే ఆ సమయాన్ని పోలిస్తే తెల్లవారుజామున చక్కగా ఆ పనులన్నీ కూడా సగానికంటే సగం సమయంలోనే అన్నింటినీ కూడా పూర్తి చేసుకోవచ్చు. దీనికి రీజన్ ఏంటి? తెల్లవారుజామున ప్రశాంతమైన వాతావరణం ఒకటైతే, మరోవైపున ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ సౌండ్ పొల్యూషన్స్ కానీ మనకు అస్సలు ఉండవు. దీంతో చక్కగా మన పనులన్నీ కూడా అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకోవచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే, నాకు ఆ తెల్లవారుజామున సమయంలో చక్కగా ఇంటి ముందు ముగ్గును వేసుకోవడం అన్నా సరే, లేకపోతే పూజను చేసుకోవడం అయినా సరే, మెడిటేషన్ కానీ, ఇంకా సూర్య నమస్కారం ఇలాంటివి చేయడానికి నేను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను. ఇది ఒక్క ఫిజికల్ హెల్త్కే కాదు, మెంటల్ హెల్త్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్నింటికంటే మించి నాకు అనిపించేది ఏంటో తెలుసా? డిసిప్లిన్ అలవాటు అవుతుంది. మనం ఎంత చదివినా, జాబ్లో ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే, లేజినెస్ అన్నది ఏదో ఒక పాయింట్లో డ్రాబ్యాక్ అవ్వచ్చు. మరోవైపున డిసిప్లిన్ నిన్ను వేరే లెవెల్కి తీసుకెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు నీహా కూడా పెద్దదవుతుంది. తనకు హయ్యర్ స్టడీస్కి వెళ్తే ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే తనకు అలవాటు చేస్తూ ఉన్నాను. మరీ ఎర్లీ మార్నింగ్ కాకుండా 5 to 5:30 నిద్ర లేపితే చక్కగా యాక్టివ్గా ఉంటుంది. తనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డేలో రిమైనింగ్ టైం అటెండ్ అయిన ఆన్లైన్ క్లాసెస్ కంటే కూడా ఎర్లీ అవర్స్లో ఫోకస్ చాలా నీట్గా ఉంటుంది. మరోవైపున మీరు చూస్తే, ఇంత మంచి యూస్ఫుల్ కంటెంట్ ప్రతి వీడియోలో మీకు అందించగలుగుతున్నానంటే ప్రతి విషయాన్ని నేను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్నీ అందరికీ తెలుసుండవు కదా. నాకు తెలియని విషయాలను నేర్చుకోవడానికైనా, ఇప్పుడున్న వాటిని ఇంప్రవైజ్ చేసుకోవడానికి ఈ టైం ది బెస్ట్గా యూజ్ అవుతుంది నాకు. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ కిడ్స్ మొత్తం కూడా సినారియో మారిపోతుంది కదా. ప్రియారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే మనకంటూ కొంత టైంని స్పెండ్ చేస్తే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం చేసే ప్రతి పని కూడా ప్రియారిటీపై డిపెండ్ అయి ఉంటుంది. అంతెందుకు, మీకైనా నాకైనా కొన్ని ఇష్టం లేని పనులు కూడా ఉంటాయి కదా. చాలా బద్దకిస్తూ ఉంటాం వాటిని చేయడానికి. అలాంటి వాటిల్లో కూడా నేను ఇంప్రూవ్ అవ్వడానికి, ది బెటర్గా పర్ఫామ్ చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. హెల్దీ అని తెలిసి కొన్నింటిని చేయడానికి కష్టపడుతూ ఉంటాం కదా, వాటిపై కూడా ఫోకస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది లైఫ్ కూడా. ఎర్లీ అవర్స్లో ప్రతి ఒక్కరూ ఈ పనులే చేయాలని లేదు. ఎవరికి నచ్చిన విధంగా ఏదైతే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందో వాటిపై ఫోకస్ చేసుకోవచ్చు. ఈరోజు ఇంట్లో పనులు చేసుకుంటూ అయోధ్య రామ మందిరం అనే కోకో ఎఫ్ఎంలో ఆడియో బుక్ వింటూ ఉన్నాను. అసలు ఎంత అద్భుతంగా వివరించారో రామ మందిరం గురించి. ప్రతి ఒక్కరూ వినాల్సిన బుక్ ఇది. ఒకసారి విందామా? దర్శించుకుంటారని చెబుతున్నారు. అయితే మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి కోకో ఎఫ్ఎంలో ఫిక్షనల్ అండ్ నాన్ ఫిక్షనల్ బుక్స్తో పాటు బోలెడన్ని మోటివేషనల్, ఫినాన్స్, హిస్టరీ, హెల్త్ ఇలా చాలా కేటగిరీ బుక్స్ ఉంటాయి. ఇంకా మన సంధ్య రూపేష్ ఫ్యామిలీకి ఒక బెస్ట్ ఆఫర్ని అందిస్తున్నారు కోకో ఎఫ్ఎం వాళ్ళు. అదే 7 day ట్రయల్ ఆఫర్. ఈ పీరియడ్లో మనం యాడ్ ఫ్రీగా ప్రీమియం క్వాలిటీ బుక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. కోకో ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇంకా ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కోకో ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్తో పాటు యూజర్స్ క్విక్ అనాలిసిస్ సర్వేకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఫామ్, అందులో మీకు నచ్చిన 2 పాయింట్స్ని కూడా మెన్షన్ చేయొచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇంకా ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పటి వరకు మన వ్యూవర్స్లో కోకో ఎఫ్ఎంని ఎవరైనా ట్రై చేయలేదు అని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. కోకో ఎఫ్ఎంలో మీ మనస్సుకు నచ్చింది వినొచ్చు. ఇప్పుడు మన వ్యూవర్స్కి నా ఫ్రైడే అండ్ సాటర్డే పూజతో పాటు నా డైలీ కుకింగ్ ఎలా ఉంటుంది ఆ కొన్ని విజువల్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫ్రైడే ఏంటంటే నేను స్టఫ్డ్ క్యాప్సికమ్ చేశానమాట. రెసిపీ అయితే క్లియర్గా చూపించలేను, కానీ టైం తక్కువ ఉండడంతో జస్ట్ అలా క్విక్గా చెప్పేస్తాను. రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ని, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ని మొత్తం కూడా కలర్ఫుల్గా తీసుకున్నాను. సో వీటిని ఏంటంటే హాఫ్గా కప్ షేప్లో కట్ చేసేసుకొని, మనకు స్టఫింగ్ కోసమని బేసిన్ అంటే శనగపిండి, దాంట్లో కారం, అలాగే పసుపు కొద్దిగా, ఇంకా జీలకర్ర,
తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా ఒక 1 or 2 స్పూన్స్ మనం చక్కగా ఆయిల్ యాడ్ చేసేసుకొని దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని స్టఫ్ చేసేసుకోవడమే. రీసెంట్గా నేను పికిల్స్తో పాటు సాంబార్ కారం అలాగే ప్లెయిన్ కారం కూడా ఆంటీ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అసలు అంతెందుకు, కారం అయితే వెజ్ కర్రీస్లోకు అలాగూ సాంబార్ కారం గురించి స్పెషల్గా చెప్పాల్సిందే. వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్కి ఎంత మంచి టేస్ట్ని ఇస్తుందో అసలు. సపరేట్గా మసాలాస్ అంటూ మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ కారం వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, రోటీస్ చేయడానికి పిండిని కలిపెట్టాను. ఈలోపు కనిష్క వచ్చేసి మొత్తం బాల్స్ చేసి పెట్టేసిందనమాట. అన్నీ అనీవన్గా ఉన్నాయి. ఒకటేమో చిన్నగా ఉన్న వాటికి తనకంట, అక్కకంట, ఇక పెద్ద సైజులో ఉన్నవేమో నాన్నకి, అమ్మకంట అలా కేటగరైజ్ చేసిందనమాట. ఇందాక రెసిపీ చెప్తూ ఉన్నాను కదా, కావాలనుకుంటే గనక ఆ శనగపిండిలోనే ఈ కారం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిని కూడా దంచి వేయాలి. అలాగే తగినంత ఆయిల్ వేసేసుకొని ఇది మొత్తాన్ని స్టఫ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. కిడ్స్కి అయితే ఈ క్యాప్సికమ్ స్టఫింగ్ చాలా నచ్చింది. మనం రెగ్యులర్గా చేసే క్యాప్సికమ్ కర్రీ కంటే కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా. నేహా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇందులోకి స్వీట్ అడిగేసరికి బెల్లం సున్నుండి ఇచ్చాను. ఇది వచ్చేసరికి ఫ్రైడే ఈవినింగ్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, ఆవనూనె దీపారాధన ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ప్రతిదీ కూడా క్లియర్గా షేర్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మిస్ అయింటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. శుక్రవారం సాయంత్రం వేళన చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని గుమ్మం దగ్గర ఆవనూనె దీపారాధన చేసుకున్నాను. ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు. ఇది వచ్చేసరికి సాటర్డే మార్నింగ్ రూపేష్ వచ్చేసరికి బ్లడ్ గ్లూకోజ్ని చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇంట్లోనే సింపుల్గా ఇలా కిట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అరౌండ్ 35 వచ్చిందంటే బీపీ, షుగర్స్ ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మనం చెక్ చేసుకోవాలన్న ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా ఈజీ అండ్ సింపుల్ వేలో ఇలా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వన్స్ మనం ఆ స్ట్రిప్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా కోడ్ మనకు స్ట్రిప్ కోడ్తో మ్యాచ్ అవ్వాలి. బ్లడ్ శాంపుల్ తీసుకోవడం కూడా పెయిన్లెస్ షాట్తో అయిపోతుంది. జస్ట్ మనం 5 seconds వెయిట్ చేస్తే రిజల్ట్ ఈజీగా తెలుసుకోవచ్చు. రూపేష్ ఈ టెస్ట్ని బిఫోర్ ఫుడ్ తీసుకున్నారు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇక్కడి నుంచి తిరుమల శనివారాలు మొదటి వారం పూజను నేను ఎలా చేసుకున్నాను, నైవేద్యాలు ఏం తయారు చేసుకున్నాను, పూజా విధానం అన్నీ కూడా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఒక విషయాన్ని చెప్పాలి. అసలు ఈ వారం పూజను చేసుకుంటానో లేదని అనుకున్నాను, అసలు కుదరదని అనుకున్నాను. చివరి లాస్ట్ మినిట్లో ఏంటంటే ఇలా అయితే పూజను చక్కగా ఎలాంటి నిర్విఘ్నం లేకుండా చేసుకోగలిగాను. కంటిన్యూస్గా 3 to 4 days నుంచి అయితే నైట్లో అస్సలు నిద్ర ఉండటం లేదు, కనిష్కకి కోల్డ్ అవ్వడం వలన. అయితే మనం ఒక విషయాన్ని సూక్ష్మంగా గమనిస్తే నిత్య పూజలో మనం వెలిగించే దీపం దగ్గర నుంచి ఇలాంటి ప్రత్యేకమైన రోజులైనా సరే ఆ స్వామివారి ఆజ్ఞ లేనిదే మనం ఏ పని చేయలేమంటారు కదా, అదే అక్షర సత్యం. ఉదయం ఒకవైపున పిల్లల్ని చూసుకుంటూ ఇంకొక వైపున పూజకు కావాల్సిన నైవేద్యాలు కానీ పూజా ఏర్పాట్లు కానీ అన్నీ చేసుకోగలిగాను. ఒకవైపు నేను కిచెన్లో నైవేద్యాలను తయారు చేసుకుంటూ ఉంటే నేహా బంగారు తల్లి చూశారు కదా, చక్కగా అందంగా పుష్పాలన్నింటినీ స్వామి అమ్మవార్లకు అలంకరించింది. ఎంత ఆనందంగా అనిపించిందో చూస్తూ ఉంటే. కనిష్కకి బాగుంటే అక్క చేస్తుంది కదా, నేను కూడా చేస్తానమ్మా అని అన్ని పనులు చేస్తుందన్నమాట తనతో పాటు. స్వామివారికి తులసిమాల ఎంత అందంగా ఉందో కదా. ఇక పిండి దీపారాధన మనకు తిరుమల శనివారాల్లో అతి ముఖ్యమైనది కదా. చక్కగా పిండి దీపాలను ఇలా ఏర్పాటు చేసుకొని ఆవు నేతిని వేసి ఇలా వత్తిలను వేసి దీపారాధనకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. నేను ఇప్పటి వరకు గత 2 సంవత్సరాలుగా మీకు అందిస్తున్న పూజా విధానాలన్నీ కూడా ఏదో వీడియో కోసమని మీకు చూపించాలి, నేను చెయ్యాలి అని కాకుండా ప్రతి దానిలో మనసు పెట్టి శ్రద్ధ, భక్తి ఈ 2 ఎక్కడ కూడా వదలకుండా మీకన్నీ కూడా ఏర్పాటు చేసి అన్నింటినీ మీకు అందించడం జరిగింది. చెప్పాలంటే మీరంటూ ఉంటారు కదా, మీ పూజా విధానాన్ని చూస్తూ ఉంటే చేయలేని వారు కూడా మేం కూడా చేసుకోవాలి, చక్కగా ఈ విధంగా పూజనాచరించాలి అని మనసులో కలుగుతుందని. సేమ్ అదే విధంగా నాకు కూడా నా మీరు కమెంట్స్లో ఎలా అయితే అంటూ ఉంటారో అదే విధంగా నాకు కూడా నా ప్రీవియస్ వ్లాగ్స్ని కానీ పూజా వీడియోస్ని కానీ చూస్తే ఎక్కడలేని మోటివేషన్ వస్తుంది. చక్కగా నేను కూడా చేయగలను, చేసుకుంటాను అన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. నేను ఇన్ని పూజలు చేసేస్తున్నాను, నేనే చేయగలను అని అనుకోవడం కంటే కూడా ఆ స్వామి అమ్మవార్లే నా చెయ్యి పట్టుకొని ఈ విధానాన్నంతా నా దగ్గర చేయిస్తున్నట్లుగానే అనిపిస్తుంది. మనం రోజు ఇంట్లో చేసుకునే పనులకే కాదు, చక్కగా పూజనాచరించాలంటే కూడా మోటివేషన్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.
కానీ ఇంట్లో మనం చేసుకునే పనులకి ఇలా పూజను ఆచరించడానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? వాటిని మనం ఎలాగైనా చేసుకుంటాము, చేసుకోగలం కూడా. అదే పూజలో మనకు భక్తి, శ్రద్ధ, సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అన్నింటికంటే మించి ఈ భక్తి, శ్రద్ధతో పాటు ఇంట్లో శుచి, శుభ్రతను పాటించి పూజను ఆచరించవలసి ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ, ఇంకొక వైపున పూజకన్నీ సిద్ధం చేసుకోవడం, పూజా సామాగ్రిని శుభ్రపరచుకొని ఏర్పాటు చేసుకోవడం, ప్రతిదీ పుష్పాల అలంకరణ, నైవేద్యాల తయారీ, ఇవన్నీ కూడా అంత సులువుగా చేసుకునేవి కాదు, శ్రమతో కూడుకున్నవి. అయ్యో పూజ చేసుకునే సమయం లేదు, లేకపోతే పూజకు కావాల్సిన ఆ సామాగ్రి లేదు, ఈ సామాగ్రి లేదు, పూజా అలంకరణకు ఈ వస్తువులు లేవు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సాకును వెతుక్కుంటూ మనం వెనకడుగు వేయడం కంటే కూడా ముందడుగు వేస్తూ చక్కగా మనం గట్టి సంకల్పంతో పూజనాచరిస్తే మన ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇందాక చెప్తున్నట్లు నైవేద్యం తయారీ దగ్గర నుంచి పూజా అలంకరణ, పూజా ఏర్పాట్లు అన్నీ కూడా అందరం కలిసి చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పాక్షంతలను సమర్పించి, ధూపాన్ని సమర్పించి, పూజలోకి ఆహ్వానించి అష్టోత్తర శతనామావళితో అర్చన చేసుకున్నాను. ఆరోగ్యం సహకరించట్లేదు, ఎక్కువసేపు పూజలో కూర్చోలేము, అష్టోత్తరాలు చదవలేము అనుకున్నవారు గోవింద లేకపోతే చక్కగా ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ కూడా అర్చన చేసుకోవచ్చు. తిరుమల శనివారాలని, పురటాసి మాసమని ఏ పేరుతో జరుపుకున్నా సరే చక్కగా పిండి దీపారాధన విశేషమైనదని చెప్పాను కదా. ఈ పిండి దీపాలను ఎన్నింటిని వెలిగించాలని చాలామందికి ఉంటుంది సందేహం. అయితే ఇక్కడ చూపించిన విధంగా 2 దీపాలనైనా లేకపోతే 5, 7, 9, 11 ఇలా ఈ సంఖ్యలో మనం వెలిగించుకోవచ్చు. సెప్టెంబర్ 22 శనివారం రోజు మొదలైన తిరుమల శనివారాలు మనకు ఈ నెల మొత్తం కూడా ఉంటాయి. ప్రతి శనివారం కూడా విశేషంగా చేసుకోవచ్చు, మనకున్నంతలో వీలైనంత శక్తి మేరకు. ప్రత్యేకంగా ఈ నెలలో ఒక్క శనివారాలు మాత్రమే మనం జరుపుకోవాలా, మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చా లేదా అన్న సందేహం ఉంటుంది కదా. చక్కగా ఈ నెల మొత్తం కూడా మనకు వీలైనన్న రోజుల్లో మనం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నవనీత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తిరుమల శనివారాల్లో విశేషంగా స్వామివారికి షోడశోపచార పూజను ఆచరిస్తే చాలా మంచిది. ఎలాంటి కష్టం ఉన్నా సరే తొలగిపోతుంది. స్వామివారి అర్చనానంతరం నైవేద్యాన్ని సమర్పించి ముత్యాల హారతిని సమర్పించాను. వైకుంఠంలో ఉన్నట్టున్నారు స్వామి అసలు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. మనసర్పించి పూజనాచరించినప్పుడు కలిగే ఆ అద్భుతమైన అనుభూతిని వర్ణించడం చాలా కష్టమే. అయితే మనకే తెలియకుండా స్వామివారిని స్మరిస్తూ మనం పలికే మాటలే స్వామివారు ఆ పూజను స్వీకరించారు అనడానికి నిదర్శనం.
నిజంగానే నేను మనసులో అనుకున్నట్టు ఆ పిండి దీపాలు అలాగే ముత్యాల హారతి వెలుగులో బంగారు వర్ణంతో ఆ తులసిమాల మధ్యన స్వామివారిని అలా చూస్తూ ఉంటే వైకుంఠంలో స్వామివారు ఇలానే ఉంటారేమోననిపించింది. ఇది చాలదు, స్వామివారు ఆనందంగా మన పూజను స్వీకరించారు అనడానికి ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాను. ఇలా ఈ విధంగా స్వామివారికి నిరాడంబరంగా మొదటి శనివారం రోజున పూజను చేసుకున్నాము. పిండి దీపాలలో నిండుగా ఆవు నెయ్యిని వేశాను కదా, చక్కగా పూజ అయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు అలా వెలుగుతూ ఉన్నాయి. ఎంత అందంగా కనిపించాయో. ఇక మన ఇంటి బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మికి మంగళహారతిని సమర్పించి పూజను చేసుకున్నాను. మన వ్యూవర్స్ చాలామంది అంటూ ఉంటారు కదా, మీ పూజను చూస్తూ ఉంటే చాలా మోటివేటింగ్గా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా చేసుకోగలుగుతున్నామని. అయితే అంతలా మోటివేట్ అవుతున్నప్పుడు ఒక్క లైక్ చేయడానికి మర్చిపోతున్నారే. మీరు ఇచ్చే లైక్ కానీ కమెంట్ కానీ ఎప్పుడూ వాల్యుబుల్ అన్నది మర్చిపోకండి. వీడియో కంప్లీట్గా చూసారనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.